ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఆ రైల్వే జోన్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయరా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరా? చేశారా? చేసామని ఉంటారు. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మన విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గురించి. ఇది నేషనల్ లెవెల్లో ఎంతో ప్రయారిటీ ఉన్న ప్రాజెక్టు. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు, ప్రస్తుత నిర్మాణ స్థితి అంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టాటస్, అలానే అప్కమింగ్ జాబ్స్, ఉద్యోగ అవకాశాలు మరియు భవిష్యత్తులో దీని ప్రగతి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేయండి వీడియోని. ఫస్ట్ మనం అసలు ఈ రైల్వే జోన్ని ఎగ్జాక్ట్గా మన వైజాగ్లో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మ్యాప్ వ్యూలో చూద్దాం. తర్వాత అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ స్టాటస్ గురించి, ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విశాఖపట్నంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్. ఈ ప్లేస్లోనే మనకైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది ఎగ్జాక్ట్గా సెంట్రల్ జైల్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది అడవరం హనుమంతువాకు వెళ్ళే బిఐటిఎస్ రోడ్లో ఉంటుంది. సో మనం మన రైల్వే స్టేషన్ నుంచి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే దాదాపుగా 17 నుంచి 18 కిలోమీటర్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రూట్ మ్యాప్ అయితే. ఇది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి మనం జ్ఞానాపురం వైపు వచ్చామంటే జ్ఞానాపురం నుంచి అలా మనమైతే ఎన్ఏడి వెళ్తాం. ఎన్ఏడి నుంచి అలా ముందుకు వెళ్తే మనమైతే గోపాలపట్నం, తర్వాత సింహాచలం నుంచి అలా అడవరం జంక్షన్ నుంచి అలా మనమైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే వెళ్తాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా, ఈ ప్లేస్లోనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్లో మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మనమైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ అలానే మన విశాఖపట్నంలో పెందుర్తి రైల్వే స్టేషన్, తర్వాత సింహాచలం రైల్వే స్టేషన్, అలానే మన మర్రిపాలెం రైల్వే స్టేషన్, ఇంకా మన వైజాగ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో మన వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్లో మనం ఆల్రెడీ చూసాం, వర్క్ స్టార్ట్ అయింది, మధ్యలో ఆగింది, మళ్ళీ ఆ వర్క్ని అయితే రీస్టార్ట్ చేయబోతున్నారు. సో మొత్తం మనకి 13 నుంచి 14 ప్లాట్ఫామ్లు రావచ్చు. యాక్చువల్గా 10 ప్లాట్ఫామ్కి ఇంతకుముందు ప్లాన్ చేశారు, బట్ దీన్ని 14 ప్లాట్ఫామ్గా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే మర్రిపాలెం రైల్వే స్టేషన్ కాకుండా ఇక్కడ సింహాచలం రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇక్కడ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ కోసం. సో దీని గురించి కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీరు డీటెయిల్డ్గా ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే మన విశాఖపట్నంలో రైల్వే జోన్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి వెళ్దామా ఇంకే డీటెయిల్స్ తెలుసుకుంటూ విజువల్స్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా డీటెయిల్డ్గా ఈ రైల్వే జోన్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అలానే ఈ రైల్వే జోన్కి మనం ఎలా ఎక్కడి నుంచి వెళ్ళాలో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈ రైల్వే జోన్ గురించి మనమైతే కొన్ని విషయాలు తెలుసుకుందాం. 17 ఫిబ్రవరి 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని అనౌన్స్ చేసింది. 20 ఫిబ్రవరి 2019లో యూనియన్ క్యాబినెట్ కాస్త డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి అప్రూవ్ చేసింది. ఆ తర్వాత జనవరి 8, 2025న మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ రైల్వే జోన్ కన్స్ట్రక్షన్ కోసం ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు. సో ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మీకు నేను మ్యాప్ వ్యూలో చూపించాను ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. సో ఈ వీడియోలో మీకైతే నేను ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూడా చూపిస్తాను. అలానే అక్కడ ప్రస్తుతం ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో కూడా చూపిస్తాను. దానికన్నా ముందు మనమైతే మన వైజాగ్లోనే ఎందుకు ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూద్దాం. మన విశాఖపట్నం వ్యూహాత్మకంగా చాలా శక్తివంతమైన నగరం. ఇక్కడ పోర్ట్ ఉంది, రైల్ రోడ్ కనెక్టివిటీ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీంతో కేంద్రం హెడ్ క్వార్టర్స్ను ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది నగర అభివృద్ధికి ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. ప్రస్తుతం మనకి ఈ రైల్వే జోన్ పనులు ఎక్కడ జరుగుతున్నాయంటే ఎగ్జాక్ట్గా మన అడవరం నుంచి హనుమంతకు వెళ్తాం కదా, ఆ రూట్లోని మనకి సెంట్రల్ జైల్కి ఆపోజిట్లో ఈ రైల్వే జోన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇది నేను మీకు డీటెయిల్డ్గా ముందు చూపిస్తున్నాను కదా, మీకు క్లియర్ కనబడుతుంది అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. ఈ ప్లేస్లోనే మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ మొదలైంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మనకి అక్కడైతే ఎక్స్ట్రాక్షన్ చేశారు అండ్ ఈ ప్లేస్లో బిల్డింగ్ అయితే వస్తుంది. ఈ బిల్డింగ్లోనే మనకి రైల్వే జోన్ ఆఫీసెస్ ఉంటాయి, తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి,
అండ్ ఇది మన వైజాగ్కి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్. రైల్వే జోన్ వల్ల కలిగే ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైల్వే సేవలు మరింత వేగవంతం అవుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపడతాయి. విశాఖ అభివృద్ధి కూడా దీనికి తోడవుతుంది. ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇంజనీర్స్, టెక్నికల్ సిబ్బంది, అకౌంటెంట్స్, అలానే అడ్మిన్స్, ఇంకా సెక్యూరిటీ, క్లర్క్స్, ఇలా అనేక విభాగాల్లో నియామకాలు ఉంటాయి. తెలుగు యువతకి ఇది మంచి అవకాశంగా మారుతుంది. అలానే మన విశాఖపట్నంలో కొన్ని రైల్వే స్టేషన్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇందులో మన సింహాచలం రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ కూడా నేను తొందరలో చూపించబోతున్నాను. అలానే కొత్త వలస రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేయబోతున్నారు. అది కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను ఒక వీడియోలో. మళ్ళీ అప్కమింగ్ వీడియోలోని అక్కడ ఎలాంటి చేంజెస్ అయినా జరిగితే పక్కాగా అది కూడా చూపిస్తాను. ఇంకా మన దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు. అలానే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా చాలా సూపర్గా డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ వర్క్ అయితే స్టార్ట్ అయింది, కానీ కొన్ని కారణాల రీత్యా వర్క్ అయితే ఆగింది. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. యాక్చువల్గా 8 ప్లాట్ఫామ్లు ఉండేవి, దాన్ని 10 ప్లాట్ఫామ్లుగా డెవలప్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్కమింగ్ డెవలప్మెంట్లో 8 ప్లాట్ఫామ్ల నుంచి దాదాపుగా 14 ప్లాట్ఫామ్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 14 ప్లాట్ఫామ్లు అయ్యాయంటే మన ఆంధ్రాలో మ్యాక్సిమం మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ చాలా పెద్ద అవుతుంది. అప్పుడు రైల్వే స్టేషన్ చూడడానికి చాలా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇంకా మనకి కొత్త కొత్త ట్రైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మనం విశాఖపట్నం నుంచి ప్రస్తుతం వందే భారత్ సికింద్రాబాద్కి, భువనేశ్వర్కి, అలానే రాయ్పూర్, దుర్గ్కి అయితే ఉన్నాయి. సో ఈ వందే భారత్ ట్రైన్ కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. మన విశాఖపట్నం నుంచి తిరుపతికి స్లీపర్ వందే భారత్ వస్తుందన్నారు, బట్ ఇంకా రాలేదు. అది కానీ వచ్చిందంటే చాలా చాలా బాగుంటుంది. హ్యాపీగా మనం జర్నీ చేసుకుంటూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని మనం దర్శించుకోవచ్చు. మన ఇండియాలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 18వ రైల్వే జోన్ మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్. మిగిలిన 17 రైల్వే జోన్లు ఏంటంటే నార్థన్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, సౌదర్న్ రైల్వే, సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే, నార్త్ వెస్ట్రన్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, కోన్కాన్ రైల్వే. ఇవన్నీ కూడా 17 రైల్వే జోన్లు. కొత్తగా ఏర్పాటైంది మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్. మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో మొత్తం 4 డివిజన్లు ఉన్నాయి. అవి విశాఖపట్నం డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, విజయవాడ డివిజన్. ఈ 4 డివిజన్లకి హెడ్ క్వార్టర్స్ మన విశాఖపట్నంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఆ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్సే. మన విశాఖపట్నంలో జరుగుతున్న రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో విశాఖ రైల్వే జోన్ దేశంలోనే అత్యున్నతమైన జోన్గా ఒకటిగా మారుతుంది. సో నేనైతే నాకు తెలిసిన విషయాల్ని అండ్ అలానే రైల్వే జోన్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని క్లియర్గా చూపిస్తూ అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకెన్నో రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే ప్రాజెక్టుల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.